శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం మహం విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి దినఫలం రాశిఫలం ఎలా ఉందో మనం సమీక్షించుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్షారుతౌ కృష్ణపక్షం త్రయోదశి స్థిరవాసరం, దాన్నే మందవాసరం అని కూడా అంటుంటారు. ఈరోజు తిథి త్రయోదశి తిథి రాత్రి 3:18 వరకు ఉంది. పుష్యమీ నక్షత్రం రాత్రి 8:48 వరకు ఉంది. సూర్యోదయం 6:02 ఉంది. సూర్యాస్తమయం 6:31 ఉంది. ఈరోజు వర్జ్యం అనేది లేదు. అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:11 వరకు ఉంది. ఆ పిదప బాగానే ఉంది. ప్రధానంగా ఈరోజు పుబ్బ కార్తె, ప్రతి 15 రోజులకు ఒక కార్తె అనేది మారుతూ ఉంటుంది. సీజన్స్ అంటుంటాం మనం. అలా పుబ్బ కార్తె ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే రవిగ్రహ సంచారం కూడా ఈ రోజు నుంచి మారుతూ ఉంటుంది. ఈరోజు శని త్రయోదశి, శనివారము త్రయోదశి వచ్చింది కాబట్టి ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చాలా గ్రహ బాధలు ఉన్నటువంటి వారికి ఆ బాధలు నివృత్తి అయి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితం అనేది పొందవచ్చు. రవిగ్రహ సంచారం మారడం వల్ల అనుకున్న కార్యం అనేది అనుకున్న రీతిలో నెరవేరక కొంత మానసిక ఆందోళన వరకు చెందుతూ ఉంటారు. కనుక వీరు శివారాధన చేసుకోండి. ఆ శివునికి అభిషేక తీర్థము జలము, ఏదైనా ఆలయంలోకి వెళ్ళి అభిషేక తీర్థం స్వీకరించడం వల్ల ఆ యొక్క ఆటంకం నుండి దూరమై మీ యొక్క కార్యము నెరవేర్చుకోవడానికి మార్గం అనేది సుగమమవుతూ ఉంటుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారం ఈరోజు ఒక మోస్తరుగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరక కాస్త మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటుంటారు. చికాకులతో కాలం గడుపుతారు. పెద్దలతో మాట పట్టింపులు ఏర్పడుతూ ఉంటుంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండి నోరు జారకుండా మన పనులు మనము నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు ఈరోజు శివాలయానికి వెళ్ళి అభిషేక తీర్థం తీసుకోండి. 11 ప్రదక్షిణాదులు చేయండి. చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటుంటారు. మిథున రాశి, ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. కాస్త మెరుగైన ఫలితాలతో పనులు మందకొడిగా అయినప్పటికీ కూడా ముందుకు సాగుతూ ఉంటుంటాయి. ఆరోగ్యము కాస్త సహకరించదు ఈరోజు, అయినప్పటికీ కూడా పనులు మాత్రం సాగిస్తూ ఉంటుంటారు. ఇలాంటివి వాటి నుండి నివారణ అవడం కొరకు అనంతాయ నమః అంటూ నామస్మరణ చేయండి. మీకు ఆరోగ్య సమస్య నుండి కూడా నివారణ పొంది కాస్త ఉల్లాసంగా మనస్సు చికాకుల నుండి నివృత్తి పొందడం కొరకు అవకాశాలు ఏర్పడుతుంటాయి. కర్కాటక రాశి వారు, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలనేటువంటివి శుభప్రదంగా దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటాయి. మనస్సు ఉల్లాసంతో ఆనందంతో గడుపుతారు. కుటుంబ సభ్యులతో చాలా ఉత్సాహంగా ఉంటుంటారు. బయటకు ప్రయాణాదులు పెట్టుకోవడానికి సంసిద్ధులవుతూ ఉంటుంటారు. తీర్థయాత్ర సందర్శన మొదలగు వాటికి
ఆలోచనలు మొదలుపెట్టి వారు కాస్త ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు, ఈ రాశి వారికి కాస్త మందకొడిగా ఈ రోజుది ఆలోచనలతో సాగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకు ఏర్పడుతూ ఉంటుంది. కాస్త ఆరోగ్యం సహకరించదు. దానివల్ల ఆ యొక్క మనస్సు ఉల్లాసం ఉండక చికాకుతో తలనొప్పితో బాధపడిపోతూ ఉంటుంటారు. అచ్యుతాయ నమః అంటూ 108 సార్లు ఆ నామస్మరణం చేయడం వల్ల ఆ బాధ నుండి నివృత్తి పొంది ఆరోగ్యదాయకంగా శుభదాయకంగా ఉంటూ ఉంటారు. కన్యా రాశి వారు, ఈ రాశి వారు శుభమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. నూతన వాహన యోగానికి సిద్ధించుట కొరకు అడుగు ముందుకు వేస్తూ ఉంటుంటారు. అనుకోకుండా స్త్రీ వలన లాభం అనేటువంటిది సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అనేది సిద్ధించవచ్చు. పై అధికారులతో మన్ననలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి వ్యాపారం సాగుతూ ఉంటుంది. వీరు ప్రధానంగా తైల వ్యాపారం ఈరోజు ప్రారంభించాలి అనుకునేటువంటి వారు ప్రారంభించినట్లయితే మంచిగా ముందుకు సాగుతూ ఉంటుంది. తులారాశి వారు, ఈ రాశి వారికి ఆమోదయోగ్యంగానే ఈరోజు కాలం గడుస్తూ ఉంటుంది. చక్కగా పెద్దలందరితో సంభాషణ, కుటుంబంలో అందరితో ఆనందంగా ఉత్సాహంగా గడపడం, దైవ దర్శనం, ఎక్కడికైనా ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించుకోవడం లాంటివి సంభవిస్తూ ఉంటుంటాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఈరోజు బంధుమిత్రులందరితో సంభాషణ, కుటుంబంలో ఆనందం, అందరితో కలివిడిగా సాగుతూ ఉంటుంటారు. బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి. వీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పట్టిందల్లా బంగారంలాగా నేటి కార్యాలు అనేటువంటివి సాగుతూ ఉంటుంటాయి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి కాస్త చికాకుతో ఉంటుంటారు. మానసిక ఆందోళన చెందుతూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా వీరు సప్తశ్లోకి దుర్గా స్మరణ చేయడం, పారాయణం చేసుకోవడం వల్ల దాని నుండి నివారణ పొంది శుభమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి. సాధ్యమైనంత వరకు వీరు ఎవరితో కూడా అధికంగా మాట్లాడకుండా ఈరోజు కాలం గడపండి. అక్కడితో శుభమనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మకర రాశి వారు, మీరు ఎప్పటి నుండో ఆశిస్తున్నటువంటి పనులు అనుకోకుండా ఆకస్మికంగా నెరవేరుతూ ఉంటుంటాయి. రావలసిన బకాయిలు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా బాటలు పడతాయి. అంతేకాకుండా ఈరోజు వ్యాపారంలో అధికమైనటువంటి సమృద్ధి కలిగి ఆనందంగా యోగదాయకంగా శుభంగా కలివిడిగా అందరితో ఆనందంతో కాలం గడుపుతారు. కుంభరాశి వారు, వీరికి రవిగ్రహ సంచారం ఒక మోస్తరుగా ఏర్పడడం వల్ల మారనందువల్ల కొంత చికాకుగా ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉండి తన పనులు తాను నెరవేర్చుకునేటట్టుగా చేసుకుంటూ ఉంటుంటారు. భగవన్నామస్మరణ అధికంగా చేస్తూ ఉండడం వల్ల సద్యప్రసాదిని భయాపహ అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు కానీ 21 మార్లు కానీ చేసుకోవడం వల్ల మీ యొక్క ఆటంకాలు తొలగిపోయి అనుకోకుండా ఎవరైతే మీతో శత్రువులు ఉంటారో వారు మిత్రులు అవ్వడానికి ప్రయత్నం అనేది సాగుతూ ఉంటుంది. మీనరాశి వారు, వీరికి అనారోగ్యపు సమస్యలు అనేటువంటివి ఈరోజు ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్త వహించి ఉండాలి. అనంతాయ నమః, గోవిందాయ నమః అనేటువంటి నామస్మరణము 108 సార్లు ఒక గ్లాసులో నీళ్లలో ముందు పెట్టుకొని స్మరించుకొని ఆ నీటిని తాగడం వల్ల ఆ అనారోగ్య సమస్య కాస్త కుదుటపడి బాగుపడే అవకాశం ఉంటుంది కనుక వీరు ఆ యొక్క కార్యాన్ని చేసుకొని దిగ్విజయంగా కాలం గడుపుకోవచ్చు. ఆ రోజు కాస్త ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి తన చికాకును నివృత్తి చేసుకోవడం చాలా యోగదాయకం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.